బ్రిటన్ సైన్యం సరికొత్తదైనటువంటి సమస్య ఎదుర్కొంటోంది. బ్రిటన్ పోలీస్ సరికొత్త సమస్య ఎదుర్కొంటోంది. అక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు. వీళ్ళ తిక్క తిక్క నిర్ణయాలతో సమస్య అవుతుంది. పాలస్తీనా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. బ్రిటన్ అమెరికా మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళిద్దరూ కలిసి అసలు ఇజ్రాయెల్కి సాయం చేయకపోతే అప్పుడు హమాస్ తీవ్రవాదుల చేతుల్లో, లేకపోతే హెజ్బుల్లా తీవ్రవాదుల చేతుల్లో, లేకపోతే హౌతీ తీవ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ ఓడిపోతుంది. మీ వల్లనే ఇజ్రాయెల్ బ్రతుకుతోంది, మీరు సహాయం ఆపేయండి. నెంబర్ 1. రెండవది, మీరందరూ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అర్జెంటుగా యుద్ధం ఆపించండి. అంతే తప్పించి బందీలు విడిచిపెట్టమని ఏ పాలస్తీనీయుడు ప్రపంచవ్యాప్త ఉద్యమాలు చేస్తున్నాడు కోరట్లా. ముందు మీరు యుద్ధం ఆపిస్తే అదే ఆ తర్వాత చర్చలతో చూసుకోండి. ముందు అయితే మాత్రం మా వాళ్ళ మీద దాడులు చేయకూడదు. మా వాళ్ళు మీ వాళ్ళని ఎవరైనా లేపేస్తారు, లేకపోతే ఎత్తుకెళ్ళి బంధిస్తారు, మూసుకు కూర్చోండి. ఇట్లుంది వాళ్ళ ఉద్యమాల తీరు. అలా చేస్తున్న ఉద్యమాల వాళ్ళు పాలస్తీనా జెండాలు పట్టుకుని బ్రిటన్లో యాజిటేషన్ చేస్తుంటే పోలీసులు పహారా కాస్తున్నారు, కానీ వాళ్ళని ఆపట్ల. దానికి వ్యతిరేకంగా మొన్న బ్రిటన్ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తిని చితకబాదారు. పోలీసులే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బ్రిటన్ జెండా బ్రిటన్లో పట్టుకుంటే కేసు అయింది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ అంటే టెర్రరిస్టులు అని ఒక ప్లెకార్డు పట్టుకున్నాడు ఒక వ్యక్తి. హమాస్ని తీవ్రవాద సంస్థగా బ్రిటన్ గుర్తించింది, అమెరికా గుర్తించింది, యూరప్ దేశాలు గుర్తించినాయి. అదే విషయాన్ని పాలస్తీనా ప్రొటెస్టర్లు, మద్దతుదారులకి, ఉద్యమకారులకి ఒక ప్లెకార్డుతో చూపించినటువంటి వ్యక్తి మీదన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. మన దేశపు జెండా మనం ఎగరేయకూడదు, మన దేశం ఎవరిని తీవ్రవాదం అన్నారో వాళ్ళు తీవ్రవాదులని చెప్పకూడదు. ఇంకెక్కడ ప్రజాస్వామ్య హక్కులను నిలదీస్తున్నారు బ్రిటన్ పౌరులు.